పరిశుద్ధుడు పునరుద్ధానుడు ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ఈ యొక్క పునరుద్ధాన దిన శుభములను వందనములను మీ అందరికీ తెలియజేస్తున్నా. మీ అందరూ క్షేమంగా ఉన్నారని నేను తలంచుచున్నాను. అనుదినము వెరక బాప్టిస్ట్ చర్చ్ ఏనుగల కొరకు, ఏనుగల సంఘం కొరకు, గ్రామంలో ఉన్న వారి కొరకు, అదే రీతిగా తల్లి సంఘం సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్ హనుమకొండ కొరకు, అదే రీతిగా తల్లి సంఘం కింద పనిచేస్తున్నటువంటి ఆయా సంఘముల కొరకు, దేశము కొరకు, ప్రపంచ దేశాల కొరకు నిత్యము సంఘముగా మేమందరం ప్రార్థన చేస్తున్నాం. ఒక దేవుడు మన దేశమును విడిపించి విమోచించలాగిన మనం నిత్యము ప్రార్థన చేసిందిగా ప్రభు పేరిట మనం చేస్తూ అందరూ కలిసి ఈ కాలంలో దేవుని నామాన్ని గణపరుస్తూ దేవుని ఆరాధించుకుందాం. అందరము కలవద్దాం, ప్రార్థనలో ఏకీభవించుదాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగల శ్రేష్టమైన నామానికి లెక్కలేని కృతజ్ఞతాస్తుతులకు వందనాలు చెల్లిస్తున్నా. గడిచిన వారం నుండి నేటి దినం వరకు మీ కృప, మీ క్షేమము, కాపుదల చేత మమ్మల్ని భద్రపరుచుకొని మమ్మల్ని సంరక్షించినందుకై స్తోత్రములు చెల్లిస్తున్నాను. తిరిగి పునరుద్ధార దినమున నా ప్రభువా మీ సన్నిధిలో చేరి ఈ రీతిగా మిమ్మల్ని ఆరాధించి మహిమపరిచే కృపనిచ్చినందుకు వందనాలు. నా తండ్రి దేవా, మందిరముగా మేమందరము కూడి నిన్ను ఆరాధించలేకపోతున్నాము కానీ దేవా, ఈ యొక్క లైవ్ స్ట్రీమింగ్ ద్వారా మిమ్మల్ని చేరుకునే కృపనిచ్చినందుకు స్తోత్రములు తండ్రి. ఎవరి ఇంట్లో వారు క్షేమంగా ఉండి నిన్ను ఆరాధించే కృపనిచ్చినందుకు వందనాలు చెల్లిస్తున్నాను. పాటల ద్వారా, వాక్యం ద్వారా, ఆరాధన ద్వారా మీరు మాత్రమే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకోమని ప్రత్యేకంగా నా ప్రభువ ఈ దినమున వాక్యం చేత మీరు మాతో మాట్లాడాలని యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందుకు కలిసి దేవుని నామాన్ని కనపరుచుకుందాం. ఆంధ్ర క్రైస్తవ కీర్తన నుంచి 393వ పాట. ఆంధ్ర క్రైస్తవ కీర్తన నుంచి 393వ పాట. నీ చరణములే నమ్మితిని అని పాట పాడచ్చు. దేవుని నామాన్ని కనపరుచుకుందాం. నీ చరణములే నమ్మితి నీ పాదములే పట్టితి, నీ పాదములే పట్టితి. నీ చరణములే నమ్మితి నీ పాదములే పట్టితి, నీ పాదములే పట్టితి. దిక్కిక నీవే చక్కగా రావే, దిక్కిక నీవే చక్కగా రావే. నీకిలి మ్రోకుదు మ్రోకుదు మ్రోకుదు, నీకిలి మ్రోకుదు మ్రోకుదు మ్రోకుదు. నీ చరణములే నమ్మితి నీ పాదములే పట్టితి, నీ పాదములే పట్టితి. ఐహిక సుఖము నరసితి నిత్యము, ఐహిక సుఖము నరసితి నిత్యము. ఆహా ద్రోహిణి ద్రోహిణి ద్రోహిణి, ఆహా ద్రోహిణి ద్రోహిణి ద్రోహిణి. నీ చరణములే నమ్మితి నీ పాదములే పట్టితి, నీ పాదములే పట్టితి. నాచు పిశాచి నరకుటగాచి, నాచు పిశాచి నరకుటగాచి. కాచుకో దాచవే దాచవే దాచవే, కాచుకో దాచవే దాచవే దాచవే. నీ చరణములే నమ్మితి నీ పాదములే పట్టితి, నీ పాదములే పట్టితి. యేసుని తోడా నెవ్వరు సాటి, యేసుని తోడా నెవ్వరు సాటి. దోషము బాపును బాపును బాపును, దోషము బాపును బాపును బాపును. నీ చరణములే నమ్మితి
చరణం మనం కలిసి పాడుతుందా? సర్వదేశములారా శ్రీ యేసే దేవుడు. ఆంధ్ర క్రైస్తవ కీర్తన నుంచి 69వ పాట. అందుకోసం దేవుని నామములో వచ్చారు. సర్వదేశములారా శ్రీ యేసే దేవుడు. సర్వదేశములారా శ్రీ యేసే దేవుడు. ఊర్వీనోత్సాహముతో గురు స్తోత్రము చేయను రండి. సర్వదేశములారా శ్రీ యేసే దేవుడు. ఆ ప్రభువే దేవుడు అధిక స్తోత్రార్హుడు. భూప్రజలందరినీ పూర్తించిన భగవంతుడు. సర్వదేశములారా శ్రీ యేసే దేవుడు. శుభనామం మదినోచి ప్రభునామం స్తుతించి, ఘననామం పతిభక్తి, ఘననామం పతిభక్తి, అనయము గొలుబుడి జనులారా. సర్వదేశములారా శ్రీ యేసే దేవుడు. అందరం కలిసి ఉత్తర ప్రస్తుత రీతిగా దేవుని యొక్క వాక్య భాగాన్ని చదువుకుందాం. కీర్తనలు 91వ అధ్యాయము ఉత్తర ప్రస్తుతంగా వాక్య భాగాన్ని చదువుకుందాం. నేను ఒక వచన భాగాన్ని చదువుతాను, దయచేసి మీరు కూడా నాతో కలిపి ఒక వచన భాగాన్ని చదవవలసిందిగా మనం చేస్తున్నాం. కీర్తనలు 91వ అధ్యాయము. మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడలో విశ్రమించువాడు. వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. రాత్రి వేళ కలుగు భయములకైనను, పగటి వేళ ఎగురు బాణములకైనను, నీ ప్రక్కన 1000 మంది పడిగను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలిగను, అపాయము నీ యుద్ధకు రాదు. యెహోవా, నీవే నా ఆశ్రయమని నీవు మహోన్నతుడమైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకొని ఉన్నావు. నీ మార్గములన్నింటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీవు సింహములను, నాగుపాములను త్రొక్కెదవు, కొదమ సింహములను, భుజంగములను అనగా త్రొక్కెదవు. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడైండు, అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదను. దేవుడి పరిశుద్ధ వాక్యాన్ని దీవించి మనందరి హృదయాలలో ఫలింపచేయుగాక. ఆమె కళ్ళు ఉంచుదాం, ప్రార్థన చేసుకుందాం, విజ్ఞాపన ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగల దేవ, ఈ ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి స్తోత్రములు చెల్లిస్తున్నాడు ప్రభువా. ప్రత్యేకంగా నా తండ్రి, ఉన్నవాడు అనువాడవని తండ్రి, మా మధ్యలో నిరంతరము సంచరిస్తున్న దేవానికి స్తోత్రములు చెల్లిస్తున్నాను. నిత్యము మమ్మల్ని ఆదరిస్తూ బలపరుస్తూ, ఇదిగో నిరంతరము నేను మార్గముగా, సత్యముగా, జీవముగా మీతో ఉంటానని వాగ్దానం చేసిన దేవుడు తండ్రి, నీకు స్తోత్రం
ఇచ్చే దేవుడవు తండ్రి. దేవా ఇదిగో దీర్ఘాయునిచ్చే దేవుడు నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను, నీకు మహిమ చెల్లిస్తున్నాను ప్రభువా. నిరంతరం మాకు వెలుగుగా ఉంది తండ్రి. దేవా నీ తేజమయమైనటువంటి వెలుగులో నడిపిస్తున్న దేవా నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువా. దేశము మరణకరముగా మార్చబడుతున్నది ప్రభువా, సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను. అనేక చోట్ల దైవ సేవకులు, అనేక చోట్ల తండ్రి విశ్వాసము తండ్రి పడిపోతున్నారు ప్రభువా. దేవా అపవాది తండ్రి దేవా ఎంతో భయంకరమైనటువంటి వేదనకు గురి చేస్తున్నప్పుడు నా తండ్రి మీరు ద్వారమును తెరవమని ప్రార్థిస్తున్నాను, మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నీకు స్తోత్రములు. కరోనా వైరస్ ప్రభావం తండ్రి ఇదిగో అనేక మంది మీద తండ్రి బహుబలంగా వ్యాపిస్తుండగా నా తండ్రి నీవే ఆపమని ప్రార్థిస్తున్నాను, నీ చేయి చాపమని ప్రార్థన చేస్తున్నాను. దేవా తుఫాను నిమ్మలపరిచిన దేవుడు తండ్రి నా ప్రభువ, నీ హస్తముతో తాకమని వేడుకుంటున్నా. నీ కృపగల జాలిగల హస్తము మమ్మల్ని తండ్రి దేవ కాపాడమని వేడుకుంటున్నాను తండ్రి. నీకు స్తోత్రములు ప్రభువ. రక్షక మీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. దేవ ప్రత్యేకంగా అనారోగ్యంతో అనేకులు ప్రభువ తండ్రి హాస్పిటల్లో ఉన్నారయ్యా. నీ కృపగల హస్తంతో తాకండి, మీరు ముట్టండి, మీరు బాగు చేయమని వేడుకుంటున్నాను. ఊపిరి అందక నా తండ్రి దేవా ఇదిగో ఆక్సిజన్ లేక తండ్రి అనేకులు బాధపడుతున్నారు ప్రభు తండ్రి. ఇప్పుడే మీకు కృపగలస్తంతో తాకమని వేడుకుంటున్నాను తండ్రి. ప్రభుత్వంతో మాట్లాడండి, తగిన ఆలోచనలు దయచేయమని వేడుకుంటున్నాను. మీకు స్తోత్రములు ప్రభువా. రక్షక మోషేతో మాట్లాడిన దేవుడు తండ్రి, ఇదిగో తెగుళ్లను ఆపిన దేవుడు తండ్రి, నీవే సహాయం చేయండి, మా దేశమును రక్షించమని వేడుకుంటున్నాను. పాప దోషములను తొలగించి క్షమించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. హోమ్ ఐసోలేషన్లో అనేకులు ఉన్నారు ప్రభు, వారిని కూడా ముట్టండి, స్వస్థపరచండి, నీ గాయపడిన హస్తంతో తాకమని వేడుకుంటున్నాను ప్రభు. పాపములను దోషములను మన్నించి క్షమించమని వేడుకుంటున్నాను. మీకు స్తోత్రం. నీ రక్త ప్రోక్షణ చేత దేవా బిడ్డలను కడగమని ప్రార్థిస్తున్నాను. హాస్పిటల్లో అనేకులు ఇబ్బందులు పడుతున్నారు తండ్రి, మీరు ముట్టండి వేడుకుంటున్నాం. వైద్యులు తండ్రి దేవ డాక్టర్స్ని మీరు తాకండి దేవా, నర్సులను మీరు తాకండి తండ్రి దేవా, ఇంకో పారిశుద్ధ్య కార్మికులను మీరు తాకండి. బిడ్డలు తండ్రి ఎంతో కష్టపడి శ్రమ చేస్తున్నారు, పనులు చేస్తున్నారు, వారిని మీరు జ్ఞాపకం చేసుకొని వారి పనికి తగినటువంటి ఫలములను వారికి దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. ప్రత్యేకంగా వ్యాక్సిన్ తండ్రి దేవ కొరతగా ఉంది, సహాయం చేయండి తండ్రి. అనేకులకు వ్యాక్సిన్ త్వరగా అనేకులకు దయచేయండి తండ్రి. సెకండ్ వేవ్, థర్డ్ వేవ్ ఈ రీతిగా తండ్రి దేవ ప్రజలు భయపడుతున్నప్పుడు ప్రభు ఇప్పుడే నీవే ఆపమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నీ మహిమ గల నీ శక్తి గల నామం అడుగుతున్నాము తండ్రి. ప్రతి వైరస్ కీటకము యేసు నామములో కాల్చివేయబడిన దాకా మీకు స్తోత్రములు తండ్రి. దేవ వైరస్ను దూరపరచండి, మా దేశం నుండి దూరపరచమని ప్రార్థిస్తున్నాను. మా ప్రపంచ దేశాలను సంరక్షించమని ప్రార్థిస్తున్నాను. నీవు నా తండ్రి దేవ ఈ సృష్టిని ఏర్పాటు చేసుకున్న దేవుడు తండ్రి, మీరు ఫలించండి అన్నావు ప్రభు. బహుగా ఫలించే కృపను దయచేయమని వేడుకుంటున్నాను. ప్రతి నాశనకరమైన ప్రతి తెగులును యేసు నామములో మేము బంధిస్తున్నాము ప్రభు. ఇదిగో మీరును బంధించమని వేడుకుంటున్నాను. విడుదల విమోచన దయచేయమని వేడుకుంటున్నాను. దేవ మరొకసారి తండ్రి అనారోగ్యంతో ఉన్న సంఘంలో తండ్రి, సంఘంలో ఉన్నటువంటి దేవ ఆయా ప్రాంతాల్లో ఉన్న బిడ్డలందరినీ ముట్టండి, తాకండి దేవ, మీరే స్వస్థపరచమని వేడుకుంటూ నీ కృపగల హస్తంతో తండ్రి తాకమని వేడుకుంటూ దేవ తల్లి సంఘంలో ఉన్న పెద్దలను తండ్రి మీరు ముట్టండి, స్వస్థపరచండి, సేవకులను ముట్టండి, స్వస్థపరచండి. ఈ కృపగల హస్తంతో తాకమని వేడుకుంటున్నాను. నీకు మహిమ చెల్లిస్తూ మా యొక్క తండ్రి దేవ వెనక వ్యాపించే చేనుగల సంఘంలో అనేకులు అనారోగ్యంతో ఉంటున్న వారిని కూడా ముట్టి స్వస్థపరచండి తండ్రి. ప్రతి అవసర అక్కర్లను మీరే తీర్చమని, మీరే సహాయం అనుగ్రహించమని యేసు నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రియ దేవుని విశ్వాసులారా, కొద్ది నిమిషములు మనం దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించకుండా మీరు బైబిల్ తెరిచి, లేఖనములు తెరిచి కొద్ది నిమిషంలో దేవుని వాక్యాన్ని వినవలసిందిగా ప్రభు పేరిట మీకు మనవి చేస్తున్నాను. ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయము, ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయం 3వ వచన భాగాన్ని కొద్ది నిమిషంలో మనం ధ్యానం చేయాలని ఆశపడుతున్నాను. అందరికీ ఒకటే గతి సంభవించును. సూర్యుని కింద జరుగుబాటన్నిటిలో ఇది బహు దుఃఖకరం, మరియు నరుల హృదయము చెడుతనముతో నిండి ఉన్నది. వారు బ్రతుకు కాలమంతయు వారి హృదయమందు వెర్రితనమును, తరువాత వారు మృతుల యుద్ధకు పోవుదురు. ఇదియు దుఃఖకరము. దేవుడి పరిశుద్ధ వాక్యాన్ని దీవించి మనందరి హృదయాలలో ఫలింపచేయుగాక. ఆమేన్. ప్రభు పేరిట ఈ యొక్క ఉదయకాలమున ఈ లైవ్ ద్వారా వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు నామమున శుభములను తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించుగాక. ప్రియ దేవుని విశ్వాసులారా, దేవుని బిడ్డలారా, నేడు ప్రపంచంలో సూర్యుని కింద ఏ రీతిగా అయితే ప్రసంగి మనకు ఆ మాటను జ్ఞాపకం చేస్తున్నారో దానిని ఆలోచన చేసినప్పుడు నిజమే, సూర్యుని కింద జరుగు పనులు చాలా విచారకరంగా ఉన్నాయి. ఈ భూమి మీద జరుగుతున్నటువంటి పనులు చాలా బాధాకరంగా ఉన్నాయి. నేడైతే
ప్రస్తుత కాల పరిస్థితులు చాలా విచారకరంగా మారిపోయాయండి. ఎంత భయంకరంగా మారిపోయాయంటే, ఒక వ్యక్తి కరోనాతో హాస్పిటల్లో అడ్మిట్ అయిన దినం మొదలుకొని తిరిగి అతడు ఒకవేళ సంతోషకరమైన విషయం ఏంటంటే, ఒకవేళ ఆయన స్వస్థపరచబడితే దేవుడికి స్తోత్రం. ఒకవేళ ఆ వ్యక్తి కనుక మరణిస్తే తిరిగి సమాధి కార్యక్రమం చేసే వరకు ఎంత భయంకరంగా డబ్బులు వసూలు చేస్తున్నటువంటి సందర్భాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఈ దినమున మానవుల హృదయం చెడుతనముతో నిండిపోయింది. ఒక వెర్రివారిగా కనబడుతుంది. మానవునికి మధ్య ఉండవలసినటువంటి ఒక ప్రేమ అనురాగాలు కోల్పోతున్నటువంటి భయంకరమైనటువంటి పరిస్థితులను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. సానుభూతి అనేటువంటిది మర్చిపోయారు. ఒక వ్యక్తి మరణిస్తుంటే, ఒక వ్యక్తి ఒక ఆపదలో ఒక భయంకరమైనటువంటి డబ్బు కట్టుకోలేక ఆ వ్యక్తి చనిపోయినటువంటి స్థితిలో చాలామంది కనబడుతున్నారు. ఆక్సిజన్ కొనుక్కోలేక చాలామంది మరణిస్తున్నారు. అలా మరణించిన వారికి కూడా కొన్ని లక్షలు వెచ్చించి సమాధి కార్యక్రమాలు చేయాల్సి వస్తుంది. దేవుని బిడ్డలారా, మానవులకు సానుభూతి అనేటువంటిది వెళ్ళిపోయింది. మానవుల జీవితంలో అసలు సానుభూతి, ఒక ప్రేమ, ఒక బాధాకరం, ఒక ఎదుటి వ్యక్తిని చూసి అయ్యో అనేటువంటి రోజులు పోయాయి అని మీకు జ్ఞాపకం చేస్తాం. అందుకే ఇక్కడ మనం ఆ మాటలు చూస్తున్నప్పుడు చూడండి, సూర్యుని కింద జరుగు వాటిలో ఇది బహు దుఃఖకరం. అవునండి, ఇది చాలా దుఃఖకరమైనది. నరుల హృదయం చెడుతనంతో నిండిపోయింది. ఏంటి నరుల హృదయం చెడుతనంతో నిండిపోవడం అంటే? స్వార్థపూరితం, డబ్బు ఆశ. ఎదుటివారు దుఃఖంలో ఉన్నారా, ఎలాంటి పరిస్థితిలో ఉన్నారా అన్న ఆలోచన లేదు. ఏ రీతిగానైనా మనం బ్రతకాలి. ప్రియా సంఘస్థులారా, దేవుని విశ్వాసారా, ఈ లైవ్ ద్వారా వీక్షిస్తున్న మీ అందరికీ మాట జ్ఞాపకం చేస్తారు. దేవుని ఉగ్రతను ఈరోజు అందరూ అనుభవిస్తున్నారు. దేవుని యొక్క వాత్సల్యత, దేవుడు చూపించిన ప్రేమను పొందుకోలేని స్థితిలో ఈరోజు ప్రజలు తయారయ్యారు. అందుకే నేను ఈ మాటలను ఆనాడే కొన్ని సంవత్సరాల కిందట ఈ మాటలు రాశాను. మానవుని హృదయం ఎంత భయంకరం, మానవుని హృదయం స్వార్థంతో నిండిపోయింది. ప్రేమ అనురాగాలను మర్చిపోయినటువంటి స్థితిలో ఈరోజు మనం చూస్తున్నాం. ప్రసంగం అందుకే నేను ఈ మాటను రాయడం జరిగింది. సూర్యుని కింద ఉన్న ప్రజలు వారి హృదయం చెడుతనంతో నిండిపోయింది. అంత మాత్రమే కాదు, వారు బ్రతుకు కాలం అంతయు వారి హృదయం వెర్రితనంతో ఉంటుందని. నిజమే, ఈరోజు ప్రజలు ప్రభుత్వం అనేక నియమ నిబంధనలు చెబుతున్నప్పుడు, అంత మాత్రమే కాదు, పోలీస్ డిపార్ట్మెంట్ వారు, ఆయా డిపార్ట్మెంట్స్ వారు వారి శ్రమకు మించి పని చేస్తున్నారు. హాస్పిటల్లో అయితే డాక్టర్స్ అయితే ప్రాణములు కాపాడడానికి వారి సాయశక్తులు పనిచేస్తున్నారు. నర్సులు, పారిశుద్ధ్య కార్మికులు, ఈరోజు అనేకులు మన కొరకు ఎంతో కష్టపడి పనిచేస్తుంటే ఒక వెర్రివారిగా వెర్రితనంతో అనేకులు నచ్చినట్టు తిరుగుతున్నారు. వారికి ఇష్టం వచ్చినట్టు తిరుగుతున్నారు. ఎంత కష్టపడి వారు బ్రతికించాలని, మానవులను బ్రతికించాలని పోరాడుతున్నప్పుడు అది మర్చిపోయి ఎవరికి నచ్చినట్లుగా వారు జీవిస్తున్నటువంటి సందర్భాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అందుకే ఆయన ఈ మాట అన్నాడు, వారు బ్రతుకు కాలం అంతా వారి హృదయంలో వెర్రితనం ఉంటుందట. నాకెందుకు, నాకేమవసరం, వారు ఎట్లయినా పోనీ. జాగ్రత్త అనేటువంటిది లేదు. అజాగ్రత్తతో జీవిస్తూ ప్రభుత్వము చెప్పిన నియమ నిబంధనలను వారు వ్యతిరేకిస్తున్నటువంటి సందర్భాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అదే రీతిగా దేవుని బిడ్డలారా, ఈ దినమున చాలామంది ఎవరి ఇంటి కుటుంబ సభ్యులు వారే వారి కుటుంబ సభ్యులను, వారి పితరులను సమాధి చేసుకునేటువంటి స్థితికి వచ్చేసింది. ఎంత భయంకరమో కదా, ఎంత దారుణమైనటువంటి స్థితిలో ఉంది. ఎందుకు ఇవన్నీ అంటే, మానవునికి మధ్య ఉన్నటువంటి ఆ సంబంధం, ఆ పవిత్రమైనటువంటి ప్రేమతో కూడినటువంటి ఆ యొక్క నీతి నియమంతో కూడినటువంటి సమయాన్ని, ఆ సందర్భాన్ని, ఆ సహవాసాన్ని కోల్పోయారు. అందుకే ఈ దినమున భయంకరమైనటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. మానవునికి డబ్బాశ అయిపోయింది, మానవునికి లోకాశ, సుఖభోగేచ్ఛములు, అదే రీతిగా మానవుని యొక్క అలవాటు జీవితం విధానం మొత్తం మారిపోయింది. ఒకప్పుడు ఆదివారపు ఆరాధన అంటే కుటుంబం అంతా కలిసి ఆదివారపు ఆరాధనలో పాల్గొనేవారు. ఈరోజు తల్లిదండ్రులు వెళ్తే పిల్లలు వెళ్ళట్లేదు, పిల్లలు వెళ్తే తల్లిదండ్రులు వెళ్ళట్లేదు. ఎవరికి నచ్చిన జీవితాన్ని వారు జీవిస్తున్నారు. ఎవరికి కూడా దేవుని మీద ప్రేమ అనేటువంటిది, దేవుని యందు సహవాసం అనేటువంటిది అవసరం లేకుండా అయిపోయింది. దేవుడు బిడ్డలారా, మనం ముందు
చూసినటువంటి వాక్య భాగంలో కీర్తనలు 91వ అధ్యాయంలో 90వ అధ్యాయంలో ఈ రెండు మోషే ప్రార్థిస్తున్నప్పుడు చాలా చక్కటి మాటను ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రభువా, తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. తరతరముల నుండి, జనరేషన్ టు జనరేషన్ మాకు నివాస స్థలము నీవే తండ్రి, నీ అందే మాకు నివాసం ఉన్నది అనే మాట జ్ఞాపకం. నిజంగా దేవుని యందు ఆశ్రయం కలిగి ఉండాలంటారు. 91వ కీర్తనలో కూడా ఆయన మాట అంటాడు, మహోన్నతుడి చాటున నివసించడం. మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. ఆయనే నాకు ఆశ్రయం, నా కోటలను నమ్ముకొనదగిన దేవుడని యెహోవా గురించి చెప్పుచున్నాను. ఆయన ఆశ్రయముగా ఉంటే వేటగాని ఊరిలో నుండి నిన్ను తప్పిస్తాడు. ఏ ఆపద, ఏ కీడు కూడా, ఏ మరణ భయం కూడా నీ మీదకి రాకుండా దేవుడు కాపాడుతాడని జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ సంగమం దినము దేవుణ్ణి ఆరాధించే వారిగా ఉందాం, దేవుని నామాన్ని గణపరిచే వారిగా ఉందాం, దేవుని సన్నిధిలో నిత్యము ఆయన కొరకు పనిచేసేవారిగా ఉండాలని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఎందుకంటే ఈ దినం సంఘములు చాలా భయంకరంగా అయిపోయాయి. అనేక మంది సేవకులు మరణిస్తున్నారు. అనేక సంఘములు అనాథలుగా విడవబడుతున్నారు. ఇది చాలా విచారకరం. దేవుని బిడ్డలారా, సంఘముగా సేవకుల కొరకు సంఘం కొరకు ప్రార్థించే తపన విశ్వాసంగా మనలో ఉండాలి. కాపరికి కూడా సంఘం పట్ల బాధ్యత ఉండాలి. సంఘములో సంఘ విశ్వాసుల కొరకు ప్రార్థించే తపన ఉండాలి. అలా ఉన్నప్పుడే ఆ సంఘం క్షేమంగా ఉంటుంది. దేవుని బిడ్డలారా, కాబట్టి ఈ దినమున అనేక మంది సంఘాలు చాలా లాస్ అయిపోతున్నారు. కేవలము అజాగ్రత్త వల్ల, ఏం కాదులే, మాస్క్ పెట్టుకోకుండా ఏం కాదులే అనేటువంటి అజాగ్రత్త. దేవుని బిడ్డలం, మేము దేవుని యేసయ్య బిడ్డలం కదా, మాకేం కాదు అనేటువంటి అజాగ్రత్త. కొంతమంది అలాంటి ఆలోచనలు కూడా కలిగి ఉన్నారని మీరు జ్ఞాపకం చేసుకోవాలి. కొంతమంది ఏమో చెడుతనంతో నిండిపోయి దేవునికి దూరంగా జీవిస్తున్న వారు కూడా ఉన్నారని మీరు జ్ఞాపకం చేస్తారు. దేవుడు బిడ్డారు, దేవుడైతే అలా ఆలోచించలేదు. మనం ఆది కాండంలో మనం చూసినప్పుడు నీవు ఫలించి అభివృద్ధి పొందాలి అన్నాడు ప్రభు. మనం ఫలించే వారిగా ఉండాలని, దేవుడు ఫలించే వారిగా ఉండాలని కోరుకున్నాడు. నాశనం అయ్యే వారిగా ఉండాలని కోరుకోలేదు. అది దేవుడి నీతి, అది దేవుడి ప్రేమ అని మీకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఆయన మనందరినీ కూడా ఒక ఫలించే వారిగా ఉండాలని ఒక కంచె వేశాడు దేవుడు. మనందరికీ క్షేమంగా ఉండాలి, మనమందరం జాగ్రత్తగా ఉండాలి. అదే ప్రసంగి గ్రంథంలో మనం ఆలోచన చేసినప్పుడు 10వ అధ్యాయాన్ని గురించి మనం చదువుకుంటే 10వ అధ్యాయం 8వ వచనంలో చూసినట్లయితే 2వ భాగంలో మనం చూడవచ్చు. ప్రసంగి గ్రంథము 10వ అధ్యాయం 8వ వచనంలో మనం చూసినప్పుడు కంచె కొట్టువానిని పాము కరుచును అనేటువంటి మాటను మనం చూస్తాం. కంచె కొట్టువానిని పాము కరుచును. ఏంటి కంచె? అసలు కంచె అంటే ఏంటి? సరే, కంచె కొట్టువాడు ఎవరు? సరే, కంచె కొడుతుంటే పాము కరుచును అనేటువంటి మాట చూసాం కదా. ఈ పాము ఎవరు? ఎందుకు కరుస్తుంది? ఈ ఆలోచనలు చేయాలి. ఈ దినంలో ప్రభు మీరు ఫలించండి, అభివృద్ధి పొందండి అని ప్రభు ప్రేమతో మనల్ని నిర్మించుకున్న దేవుడు. ఆ నిర్మాణంతో పాటు దేవుడు మనకు ఒక కంచెను నిర్మించాడు. మనందరికీ ఒక ఆశ్రయముగా, మనందరినీ క్షేమంగా కాపాడుకోవడానికి ప్రభు మనకు ఒక కంచెను నిర్మించడం జరిగింది. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు ప్రసంగి ద్వారా ఈ మాటలు రాయించాడు. దీనిని మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. ఏంటి కంచె కొట్టువానిని పాము కరచును అనేటువంటి ఆ మాటల గురించి మనం అర్థం చేసుకున్నప్పుడు అసలు కంచె ఏంటి అనేటువంటి మనం ఆలోచన చేయాలి. ఆ కంచెను ఎవరు కొట్టారు అనేది కూడా ఆలోచన చేయాలని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దేవుడు బిడ్డారా, ఎప్పుడైనా మనం ఆలోచన చేయాలి. ఒక విత్తనము నాటినప్పుడు ఒక ఫలము అది పండుతున్నప్పుడు ఖచ్చితంగా దాని చుట్టూ ఒక కంచెను, ఒక ముళ్ళ కంచెలాగా వేస్తారు, లేకపోతే ఒక కంచెలాగా ప్రొటెక్షన్ కొరకు వేస్తారు. ఎందుకంటే ఆ ఫలములు దొంగలైనా లేకపోతే జంతువులైనా వచ్చి తినకుండా కాపాడుకోవడం. దేవుడు బిడ్డలారా, ఇక్కడ కూడా అదే మాట యెషయా గ్రంథంలో మనం 17వ అధ్యాయం 11వ వచనం చూసినట్లయితే, నీవు నాటిన దినమున దాని చుట్టూ కంచె వేసి తిని ప్రొద్దుననే నీవు వేసిన విత్తనములను పుష్పింప చేసేటివి అనే మాటను చూస్తాం. ఆయన కంచె వేసి క్షేమంగా ఆయన భద్రపరుస్తున్నారు. ఇక్కడ మనం ఆత్మీయంగా ఆలోచన చేస్తే ఆయన వేసిన విత్తనము వాక్యం. ఆ వాక్యం మనలో పడినప్పుడు మనం ఫలించే వారిగా ఉండాలి. మనం ఫలించే క్రమంలో ఒక్కొక్కసారి
అపవాది మనల్ని ఎక్కడ వీడు ఎక్కువగా ఫలిస్తాడో అని నిన్ను బయటికి లాగడానికి ప్రయత్నం చేస్తాడు, లోకంలోనికి లాగడానికి ప్రయత్నం చేస్తాడు. అప్పుడు నీవు ఆలోచించాల్సింది ఏంటంటే, దేవుడి కంచె నాకు చుట్టుగా ఉంది, నేను అస్సలు బయటికి రాను, నేను ఖచ్చితంగా దేవునిలో జీవిస్తాను అనేటువంటి ఆలోచన కూడా నీవు కలిగి ఉన్నాను. అది క్షేమము నీకు. అదే మాట ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని బిడ్డలారా, ఒకవేళ బయటికి రావాల్సి వస్తే, ఒకవేళ బయటికి వస్తే అది ప్రమాదమని నేను జ్ఞాపకం చేస్తున్నాను. మొదటిగా మనం ఆలోచన చేస్తే, కంచె వేసేవాడు ఎవరు అని ఆలోచన చేసినప్పుడు కంచె వేసేది దేవుడు. ఆయన మనకు కంచెలు వేసి మనల్ని భద్రపరుస్తారు. మీరు యోబు గ్రంథం, మీరు ఇంట్లో ఉన్నారు కదా, మీరు చదవండి ఒకసారి. యోబు గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనంలో చూసినప్పుడు అపవాది భయపడుతూ ఉంటాడు, దేవుడితో ఈ మాట జ్ఞాపకం చేస్తాడు. యోబు గ్రంథము 1వ అధ్యాయం 10వ వచనంలో, నీవు అతని ఇంటి వారికి అతనికి కలిగిన సమస్తమునకు చుట్టూ కంచె వేసితివి అనే మాట జ్ఞాపకం చేశారు. నీవు యోబు వారి ఇంటికి, యోబు ఇంటిలో ఉన్న వారు అందరికీ ఆయనకు కలిగిన సమస్తమునకు నువ్వేం చేసావో తెలుసా దేవా, నువ్వు కంచె వేసావు కదా. కంచె వేస్తే ఇంకెలా నేను అతన్ని శోధించేది? దేవుడు ఇట్లా మీరు అర్థం చేసుకోండి. దేవుడు మన కుటుంబానికి కంచె వేశాడు, రక్షణ కంచెను వేశాడు కాపాడటానికి. మనమే అజాగ్రత్తతో, అవిశ్వాసంతో, అవిధేయతతో జీవిస్తూ ఆ కంచెను మనమే తొలగించుకుంటున్నాం. అందుకే అక్కడ ఆ మాట కంచె కొట్టువారిని పాము కొరచు. ఇక్కడ మనం చూస్తున్నాం, ఆ కంచెను మనమే తొలగించుకుంటున్నాం. యజమాని, మత్తయి సువార్త 22:33 అంటారు, యజమాని అతను ద్రాక్ష తోట నాటించి దాని చుట్టూ కంచె వేశాడు. కంచె ప్రొటెక్షన్కి గుర్తుగా ఉంది. ఈ ప్రొటెక్షన్ను ఈరోజు మనమే తీసివేసుకుంటున్నాం. దేవుడికి నేను సంరక్షించడానికి దేవుడు కంచె వేయడం జరిగింది. ఈ కంచెను మనమే తీసుకుంటున్నాం. ఈరోజు చాలా విచారకరం ఏంటంటే, చాలా సంఘాలలో అది భక్త్యా లేకపోతే ఎక్కువ విశ్వాసంతోనే ఇలా చేస్తున్నారో అర్థం కావట్లేదు. కానీ కొంతమంది ఏమంటున్నారు తెలుసా, మాస్క్ లేకుండా జీవించలేవా, యేసయ్య రక్తములో మనం కడగబడ్డాం, మనం క్రైస్తవులు, మనం నిజమైన దేవుని బిడ్డలం, ఏ వైరస్ మన మీదికి రాదు అని కొంతమంది ఆదివారపు ఆరాధనలు కూడా చేస్తున్నారు. గృహాలలో, సంఘాలలో మూకుమ్మడిగా కలుసుకొని ఉంటున్నారు. ఇప్పుడు దేవుడు బిడ్డలారా, దేవుడు మనకు తెలివిని, వివేచనను, జ్ఞానం ఇచ్చాడు. ఏది మంచిదో ఏది చెడో మనకు వివరిస్తూ ఉంటున్నాడు. దానిని మనం జాగ్రత్తగా వెళ్ళాలి. దేవుడు మనకు ఒక రక్షణ కంచెను వేశాడు. ఆ కంచెను మనమే తొలగించుకుంటున్నాం ఈ దినంలో. అనేక మంది సేవకులు అలాగే ఉన్నారు, అనేక మంది విశ్వాసులు అలాగే ఉన్నారు. దయచేసి సేవకులకు మనవి చేస్తున్నారు, మీరు అజాగ్రత్తతో ఉండకండి, జాగ్రత్తతో వ్యవహరించాలని మీకు ఈ మాటలు జ్ఞాపకం చేస్తున్నాను. సంఘాన్ని మీరు బహుబలంగా ఇంకా ముందుకు నడిపించాలని నేను ప్రాధాన్యపడుతున్నాను. అదే రీతిగా దేవుడు వేసినటువంటి కంచె మన క్షేమ కాబట్టి ప్రియ దేవుని విశ్వాసులారా, దేవుడు మనకు కంచె వేసేవాడిగా ఉన్నాడు. యోగుతో ఆ మాటలు జ్ఞాపకం చేశాడు. అపవాది అడుగుతున్నాడు, అతని చుట్టూ కంచె వేసావు కదా, నేను ఏ రీతిగా యోగును పరీక్షించేది అంటే, దేవుడు అంటే మనం సంరక్షించే దేవుడు. మన చుట్టూ కంచె వేశాడు. ఆయన మనం జీవించాలని, మనం దీర్ఘాయుతో ఉండాలని ప్రభు అనుకుంటున్నాడు. రెండోదిగా కంచెను తొలగించుకున్నాడు. ఎవరు తొలగించారు కంచె? దేవుడు ఇక్కడ చూడండి, బెస్ట్ ఎగ్జాంపుల్. తప్పిపోయినప్పుడు తను దేవుడు తండ్రి కంచెను నిర్మించాడు. రక్షణ వలయంగా ఉంది, నీవు అందులో జీవించు అంటే లోకం కాదు, మోరీస్ని దాటి తను నచ్చినటువంటి జీవితాన్ని జీవించి తన స్థితిలోకి వెళ్ళడం జరిగింది. రావడం సెకండ్, కానీ మొదటి విషయము ఆయన వెళ్ళిపోయాడు. చూడండి, రక్షణ కంచెను మీరే తొలగించుకొని వెళ్తున్నారని జ్ఞాపనిస్తున్నాను. మూడవదిగా మనం చూసినప్పుడు కంచెను కొట్టుచుండగా ఆ ఖర్చు పాము ఎవరు అని ఆలోచన చేసినప్పుడు, ఎప్పుడు కూడా నీవు కంచె నుంచి బయటికి వస్తావా అని ఎదురు చూసేటువంటి ఖచ్చితంగా మన మీద అటాక్ చేస్తాడు. ఎవరు మింగుదామా అని ఎదురు చూస్తారు. కాబట్టి నువ్వు ఎప్పుడైతే కంచెను తొలగించుకుంటావో జాగ్రత్త, వెంటనే అపవాది నేను పట్టుకుంటాడు, నిన్ను లాగేసుకుంటాడు, నీకు భయంకరమైనటువంటి వేదనను జ్ఞాపకం చేస్తాడు, భయంకరమైనటువంటి స్థితిలోనికి నిన్ను నడిపిస్తాడు. అవ్వతో ఏదైనా వాళ్ళు అదే వాళ్ళకి జ్ఞాపకం చేశారు. ఆదికాండం 3వ అధ్యాయము 4వ వచనంలో చూసినప్పుడు అపవాది అంటున్నాడు అవ్వతో, ఏమంటాడు తెలుసా, మీరు చావనే చావు. ఈ మాట చెప్పగానే చాలా మందికి సంతోషమైంది.
చస్తారా అంటే అంత మాట అంటారా అంటారు. మీరు చావే చావు, మీరు దేవదూతల వలె ఉంటారు. చూడండి, ఒక్కసారి వారు ఎప్పుడైతే దేవుడు ఇచ్చినటువంటి రక్షణ కంచెలో నుంచి బయటకు వచ్చారో వారికి అనేకమైన ఆలోచనలు వచ్చేసాయి. వారి వినము ప్రారంభించారు. కళ్ళు తెరవబడతాడు. దేవుడు పెట్టారు. చాలాసార్లు మనం ఇలాంటి అపవాది మాటలు విని లోకంలో పడిపోతుంది. మాస్క్ లేకుండా ఏం కాదు, శానిటైజింగ్ చేసుకోకుండా ఏం కాదు, బ్రతకొచ్చు ఈజీగా. దేవుడు లేడా? దయచేసి జాగ్రత్తగా వినండి. దేవుడు ఉన్నా లేడని చెప్పట్లేదు. ఆయన మనల్ని రక్షించే దేవుడు. ఆయన కంచెలో మనం జాగ్రత్తగా ఉండాలి. ఆయన వేసినటువంటి రక్షణ వలయంలో మనం క్షేమంగా ఉండాలని దేవుడు వెళ్ళి దాగి ఉండము అంటారు. దేవుడు ఇట్లా ఈరోజు SMS అనేటువంటి పదాన్ని చూపిస్తాను. సోషల్ డిస్టెన్స్. ఎస్ అంటే సోషల్ డిస్టెన్స్, ఎం అంటే వేరింగ్ మాస్క్, ఎస్ అంటే శానిటైజింగ్. సోషల్ డిస్టెన్స్, మాస్క్తో మనము ఎల్లప్పుడూ శానిటైజింగ్ చేస్తూ ఉంటే ఖచ్చితంగా మనం క్షేమంగా ఉంటామని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దేవుడి ద్వారా కంచెలు కొట్టగానే అపవాది మనం ఎత్తుకు వెళ్తారని జ్ఞాపకం చేస్తున్నాను. అపవాదం దిగేసారని. కాబట్టి కంచెలు మీరు క్షేమంగా ఉంటారు. చివరిగా మాట చెప్పి ముగిస్తున్నాను. కంచె కట్టేది దేవుడే. ఒకవేళ మీరు కంచెలు ఇచ్చారేమో, దేవుడి సన్నిధికి రా, దేవుడు తిరిగి కంచెలు నిర్మిస్తాడు. నీకు మళ్ళీ క్షేమమును అనుగ్రహిస్తాడు దేవుడు. ఆయన క్షేమమును అనుగ్రహించడానికి ఈ లోకంలోనికి వచ్చి కల్వరి శిలువలో నీ కొరకు ఆయన శ్రమపడి ప్రాణము పెట్టాడు. తిరిగి నేను నిత్య జీవం వైపు నడిపించాడు. నీకు క్షేమము తీసుకురావడానికి ఆయన తన రెండు రెక్కలు చాపి నిన్ను రక్షించాడు. దేవుడు ద్వారా ఆ కంచె రక్షణ కంచె. ఆ కంచెలో ఆ యొక్క క్రీస్తులో సంరక్షణలో మనము అందరం కలిసి ఎల్లప్పుడూ జీవించాలని మంచి హృదయం ఇక నుంచి ఈ చెడు హృదయాన్ని మంచి హృదయాన్ని క్రీస్తులో మనం కలిగి ఉంది. క్రీస్తులో ఆమె పిల్లలు వచ్చుదాం. ఒక మాట ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగల దేవ, ఈ ఘనమైన నామానికి స్తోత్రములు చెల్లిస్తున్నారు ప్రభువా. అవును తండ్రి దేవ, మా హృదయములు తండ్రి దేవ ఇదిగో మోసముతో నిండిపోయి ఉన్నాయి ప్రభువా. దేవ స్వార్థముతో నిండిపోయి ఉన్నాయి తండ్రి. నీకు స్తోత్రములు ప్రభువా. దేవ ఈ స్వార్థమును తొలగించమని వేడుకొచ్చున్నాను తండ్రి. ప్రేమ అనురాగాలతో నింపడి తండ్రి మనందరం కలిసి జీవించే కృపను మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. మీకు స్తోత్రములు వందనాలు చెల్లిస్తూ నా ప్రభువా, ప్రత్యేకముగా ఈ దినమున నా తండ్రి దేవా ఇదిగో అనేకులు అనారోగ్యంతో వారి ముట్టండి, స్వస్థపరచండి, వారికి క్షేమమును అనుగ్రహించండి. ఈ కృపగలస్తంతో తాకి ఇది స్వస్థపరచండి. మా సంఘాన్ని దేవా, మా యొక్క రాష్ట్రాన్ని, మా దేశాన్ని, ప్రపంచ దేశాలను మీరు కరోనా వైరస్ నుంచి విడుదల విమోచన మీరు దయచేయమని మహిమ ఘనత ప్రభావం మీకు ఆపాదిస్తూ యేసునామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన యెహోవా దేవుని ప్రేమ, కుమారుడు రక్షకుడు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నిత్య సహవాసము ఆయన సన్నిధి, యేసును ప్రేమించిన బిడ్డలందరికీ ప్రత్యేకంగా కరోనా వైరస్ చేత ఇదిగో బాధపడుతూ ఐసోలేషన్లో ఉన్నవారు, హాస్పిటల్లో ఉన్న స్వస్థత కొరకు ఎదురు చూస్తున్నవారు, దేవుని యొక్క క్షేమము, దేవుని యొక్క స్వస్థత ఇప్పుడు ఎల్లప్పుడూ తోడై నీడై వారందరినీ క్షేమముగా వారి గృహాలకు నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.